పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి, ఆయన కౌంటర్లు ఇవ్వడానికి మాత్రం ముద్రగడని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారనే ప్రచారం. సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి, నన్ను ఎందుకు చేయించినారు సార్ పవన్ గారు కామెంట్స్? నాకు ఆయన సంబంధం ఏంటి సార్? వారు వీర మహిళల పేరుతోటి ఇంకో పేరుతోటి దాడి ఎందుకు చేస్తున్నారు సార్? ఆయన పని ఏంటి సార్? చంద్రబాబు గారు నియమించారా సార్ ఆయన నా మీద దాడి చేయడానికి? వారిని నియమించారా సార్? ఈ పని ఏంటి సార్? ఈయనకి నాకు ఏ లావాదేవీలు లేవే. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వారి ముఖం నేను చూడలేదు, నా ముఖం వారు చూడలేదే. నన్ను ఎందుకు తిట్టాలి సార్? ఎందుకు నన్ను రోడ్డు మీద లాగాలి సార్? లాగితే మేము నోరు మూసి కూర్చోవాలా? నేను కూర్చోనండి, లాగితే వదలను, ఎంతవరకనే వెళ్తాను సార్. వారు డబ్బుంటూ ఉండొచ్చు, మా డబ్బు లేకపోతే లేకపోవచ్చు, ఎంతవరకు నేను ఫైట్ చేస్తాను. వారు ఓటమే నాకు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి కావాలని కోరుకున్నాను భగవంతుడిని, ఇప్పుడు ఇద్దరు ఓటమి కూడా కావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అందులో ఎటువంటి డోకాలు లేదండి. దొంగ చూపు చూడటం నాకు చేత కాదు. ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేయమంటే చేత కాదు నాకు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. చివరిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, 1,00,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు. తనను ఓడించడానికి లక్ష రూపాయలైనా ఇస్తారు, అదేవిధంగా 100 కోట్లు పంచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి పిఠాపురంలో ఎటువంటి వాతావరణం ఉందంటారు, ఏం చెప్తారు? ప్రజలందరూ డబ్బులు కమ్ముడైపోయి మనుషులు చూస్తున్నారండి. మనకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చు, ఆ జబ్బు ఇతరు కూడా ఉందని లెక్కెత్తారా? తప్పు. ప్రజలను గౌరవించండి, నేర్చుకోండి. ఓటు వేయించుకోవడం కోసం ₹1,00,000 చేస్తారు ఎదురు మనిషి. ఏంటి తమాషా మాట ఏది? మాట్లాడే మాటలో ఓ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇంకా సిగ్గుచేయని విషయం సార్. ఎంపీగా పోటీ చేయమని మోడీ గారు, అమిత్ షా గారు కోర్టు చేస్తారండి. ఏంటది? అదా మాట్లాడే భాష? అదండి. ఓ పార్టీ అధ్యక్షుడైనా వీని కోరాలట, మోడీ గారును అమిత్ షా గారు కోరితే చేస్తారట. ఇదండి. బాగాలేదండి. ఇది మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం చెప్తున్న సిచ్యువేషన్. తాను ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరుతున్నాను, జగన్ మళ్ళీ 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉంటారని ఆయన చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో వైసీపీ జెండా ఎగురుతీరుతుంది, ప్రజలు తమలాగా అమ్ముడిపోయారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో అని కూడా హాట్ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓటమికి తాను ఖచ్చితంగా పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అవసరం ఎక్కడ ఉందనుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేస్తానని, ఏమీ ఆశించకుండానే తన కుమారుడి కోసం కావచ్చు, అదేవిధంగా తన పొలిటికల్ కెరీర్ కోసం ఏమీ ఆశించకుండానే పార్టీలో చేరాను, గత 5 సంవత్సరాలుగా పార్టీలో ఎందుకు చేరలేదని చెప్తున్నప్పటికీ కూడా జగన్ తనను పిలవలేదు కాబట్టి దాని పార్టీలో వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఆహ్వానించారు కాబట్టి వైసీపీలోకి వెళ్ళి తనకు చేతనైనంత సాయం పార్టీ కావచ్చు చేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కెమెరా కోసం ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కిర్లంపూడి.